నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. సరైన నిష్పత్తిలో వ్యూహాత్మకంగా మేకప్ చేయడం ద్వారా మీ క్లయింట్‌ల యొక్క ముఖ లక్షణాలను ప్రత్యేకంగా కనిపించేలా చేస్తూ సమరూపతలో ఉన్నట్లుగా కలిగించవచ్చు. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కనుబొమ్మలకు కరెక్టివ్ మేకప్‌ను చేసి విధానాన్ని ప్రదర్శించడం, కళ్ళకు కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ప్రదర్శించడం మరియు పెదవులకు కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ప్రదర్శించడం. వివిధ రకాల కనుబొమ్మల కోసం కరెక్టివ్ మేకప్‌ని చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. పలుచని కనుబొమ్మలు. సహజంగా ఉన్న ఆకృతిని అనుసరిస్తూ ఐబ్రోస్‌ని మందంగా చేయడానికి ఐబ్రో పెన్సిల్‌ని ఉపయోగించండి. నిండుగా కనిపించడానికి అనుగుణంగా క్రమంగా మందాన్ని పెంచండి. ఉత్పత్తిని బ్లెండ్ చేయడానికి మరియు హార్ష్ లైన్స్‌ను మృదువుగా చేయడానికి స్పూలీ బ్రష్‌ను ఉపయోగించండి. ఎగుడు-దిగుడు అసమానమైన కనుబొమ్మలు. మీరు కావాలనుకునే ఐబ్రోస్ ఆకారము మరియు సమతుల్యతను నిర్ణయించడంతో ప్రక్రియను ప్రారంభించండి. సహజంగా ఉన్న ఆకృతిని అనుసరిస్తూ పలుచగా ఉండే ఐబ్రోస్‌లో ఉన్న ఖాళీలను పూరించడానికి ఐబ్రో పెన్సిల్‌ని ఉపయోగించండి. దాని సహజ ఆకృతిని కొనసాగిస్తూ మందంగా ఉన్న ఐబ్రోపై తేలికగా పూరించడానికి అదే ఉత్పత్తిని ఉపయోగించండి. 2 ఐబ్రోస్‌లు ఒకేలా కనిపించే విధంగా చేయటానికి మరియు ఉత్పత్తిని బ్లెండ్ చేయటానికి స్పూలీ బ్రష్‌ను ఉపయోగించండి. పలుచగా ఉండే ఐబ్రోస్‌ను మరీ ఎక్కువ మందం చేయకూడదు, ఎందుకంటే ఇది మరింత అసమానంగా కనిపించేలా చేస్తుంది. సన్నని లేదా పలుచని ఐబ్రోస్ చివర ఉన్న కొన. సహజంగా జుట్టు పెరుగుతున్న దిశను అనుసరిస్తూ ఐబ్రో పెన్సిల్‌తో ఐబ్రో చివర ఉన్న కొనను పొడిగించండి. చివర ఉన్న కొన మందాన్ని క్రమంగా పెంచుతూ మిగతా ఐబ్రోతో బ్లెండ్ చేయండి. ఉత్పత్తిని బ్లెండ్ చేసి తేలికగా చేయటానికి స్పూలీ బ్రష్‌ను వాడి సహజ ఆకృతిని సృష్టించండి. ఐబ్రోస్ కరెక్టివ్ మేకప్ కొరకు కావలసిన సామాగ్రిని చూద్దాం. మనకు కావలసినవి ఇవి: ఐబ్రో పెన్సిల్, ఐబ్రో పౌడర్, స్పూలీ బ్రష్, ఐబ్రో బ్రష్, ఐబ్రో జెల్ అండ్ హైలైటర్. కరెక్టివ్ ఐబ్రో మేకప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ ఐబ్రోస్‌ను పైకి మరియు వెలుపలికి బ్రష్ చేయడానికి స్పూలీ బ్రష్‌ని ఉపయోగించండి. ఇది వెంట్రుకలను విడివిడిగా చేయడంలో సహాయపడుతుంది మరియు సహజ ఆకృతి మీద మంచి అవగాహననిస్తుంది. మీ ఐబ్రోస్ యొక్క ప్రారంభ స్థానము, వంపు మరియు చివరను గుర్తించడానికి బ్రో పెన్సిల్ లేదా మేకప్ బ్రష్ వంటి నిటారుగా ఉండే వస్తువును ఉపయోగించి 3 ఊహాత్మక రేఖలను గీయండి. ప్రారంభ స్థానం కనుగొనడానికి ముక్కు పక్కన నిలువుగా, వంపు కోసం ముక్కు పక్క నుంచి వికర్ణంగా కట్టి మధ్య వరకు మరియు చివరి స్థానం కోసం ముక్కు పక్క నుంచి కంటి బయట మూలకు వస్తువును ఉంచండి. పెన్సిల్ లేదా పౌడర్‌తో ఐబ్రోస్ దిగువ మరియు పై అంచుల వెంబడి తేలికగా గీయడంతో మొదలుపెట్టండి. ఐబ్రోస్ సహజ ఆకారాన్ని అనుసరించండి. తేలికైన స్ట్రోక్‌లని పై దిశగా పోనిస్తూ ఐబ్రో ప్రాడక్ట్‌తో సున్నితంగా పలుచని ప్రదేశాలను పూరించండి. మరింత సహజమైన రూపం కోసం ఒకేసారి ఎక్కువ ఉత్పత్తిని అప్లై చేయకూడదు. ఐబ్రోస్ ఆకారం చక్కగా మరియు బాగా కనిపించడానికి స్కిన్ టోన్ కంటే కొంచెం తేలికైన కన్సీలర్ లేదా హైలైటింగ్ ప్రాడక్ట్‌ను ఉపయోగించండి. సన్నని యాంగిల్డ్ బ్రష్ లేదా చిన్న మేకప్ బ్రష్‌తో ఐబ్రోస్ చుట్టూ కన్సీలర్‌ను వర్తించండి. చక్కగా కనిపించే గీతను రూపొందించడానికి దానిని జాగ్రత్తగా బ్లెండ్ చేయండి. వివిధ రకాల కళ్ళకు కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. నల్లటి వలయాలు. కలర్ కరెక్టర్లను ఉపయోగించండి. పీచ్ లేదా నారింజ. కంటి కింద వలయాల్లో బాగా నల్లగా ఉన్న ప్రాంతాలకు కరెక్టర్‌ను కొద్ది మొత్తంలో పూసి మీ చేతివేళ్లు లేదా చిన్న బ్రష్‌తో దాన్ని సున్నితంగా బ్లెండ్ చేయండి. విశాలమైన కళ్ళు. మీడియం టోన్డ్ ఐ షాడో షేడ్‌ని ఐలిడ్స్ లోపలి మూడవ భాగానికి వర్తించండి. కళ్ళ బయటి మూలలకు కొద్దిగా ముదురు రంగు ఐ షాడో
షేడ్‌ని అప్లై చేసి మధ్య భాగం వైపుగా బ్లెండ్ చేయండి. ఐలైనర్‌ను కొద్దిగా పొడిగించండి. లోపలి మూలలను హైలైట్ చేయండి. ఎగువ మరియు దిగువ కనురెప్పల వెంట్రుకలకు మస్కారాను వర్తించండి. దగ్గరగా ఉన్న కళ్ళు. ఇటువంటి కళ్ళ కోసం లోపలి మూలలకు లేత రంగులను ఉపయోగించండి మరియు ముదురు రంగులను ఉపయోగించి బయటి మూలలను పొడిగించండి. బయటి మూలలకు గీత గీసి మస్కారాను వర్తించండి. గుంట కళ్ళు. తేలికపాటి ఐషాడో షేడ్స్‌ను ఉపయోగించండి. లోతుగా ఉన్నట్లు కనిపించడానికి క్రీజ్‌లో మీడియం టోన్డ్ ఐషాడో షేడ్‌ను ఉపయోగించండి. ఐలైనర్‌ను ఎగువ కనురెప్ప వెంట్రుకల లైన్ వెంట వర్తించండి. దానిని సన్నగా మరియు కనురెప్పలకు దగ్గరగా గీయండి. ఐలిడ్స్‌ను మెలితిప్పి కళ్ళను లిఫ్ట్ చేయడానికి మస్కారాను వర్తించండి. హుడెడ్ కళ్ళు లేదా ఓవర్ హ్యాంగింగ్ కనురెప్పలు. డైమెన్షన్ అంటే పరిమాణాన్ని సృష్టించడానికి మొత్తం ఐలిడ్‌పై మ్యాట్ మీడియం టోన్డ్ ఐషాడో షేడ్‌ని వర్తించండి. లోతుగా ఉన్నట్లు కనిపించడానికి క్రీజ్‌లో ముదురు ఐషాడో షేడ్‌ను ఉపయోగించండి. ఐలైనర్‌ను ఎగువ కనురెప్ప వెంట్రుకల లైన్ వెంట వర్తించండి. కళ్ళను లిఫ్ట్ చేయడానికి బయటి మూలకు కొద్దిగా మందంగా వర్తించండి. ఐలిడ్స్‌ను మెలితిప్పి కళ్ళు తెరుచుకోవడానికి మస్కారాను వర్తించండి. గుండ్రటి కళ్ళు. లోతును సృష్టించడానికి మరియు కళ్ళను పొడిగించడానికి క్రీజ్ మరియు బయట మూలలో మ్యాట్ మీడియం టోన్డ్ ఐషాడోలను ఉపయోగించండి. ఐలైనర్‌ను పై కనురెప్ప వెంట్రుకల లైన్ వెంట వర్తించండి. దానిని బయటి మూలకు కొద్దిగా మందంగా గీసి బయట వైపు నుండి కొద్దిగా పొడిగించండి. ఐలిడ్స్‌ను మెలితిప్పి పొడవును జోడించడానికి మస్కారాను వర్తించండి. చిన్న కళ్ళు. ఎగువ ఐలిడ్‌కు లేత రంగును ఎంచుకోండి. కన్ను తెరుచుకోవడానికి ఐబ్రో కింద హైలైట్ చేయండి. మస్కారాను అప్లై చేసే ముందు కనురెప్పలను తిప్పండి. కన్ను పెద్దదిగా కనిపించేలా చేయడానికి దిగువ కళ్ళకు లేత రంగు ఐలైనర్‌ను వర్తించండి మరియు లోపలి ఐలిడ్‌కు తెల్లటి ఐలైనర్‌ను వర్తించవచ్చు. కిందికి వాలుగా ఉన్న కళ్ళు. ఐషాడోను ఎగువ ఐలిడ్ యొక్క మూలల్లో పైకి మరియు వెలుపలికి వర్తించండి. ఎగువ ఐలిడ్‌కు ఐలైనర్‌ను వర్తించండి. ఐలిడ్స్ కర్ల్ చేసి మస్కారాను వర్తించండి. ఓరియంటల్ కళ్ళు. ఎగువ ఐలిడ్‌ను 2 నిలువు భాగాలుగా విభజించండి. ఐలిడ్ యొక్క లోపలి భాగంలో లేత రంగును మరియు మిగిలిన సగం భాగంపై ముదురు రంగును వర్తించండి. ఐబ్రో కింద హైలైటర్‌ను వర్తించండి. తెల్లటి ఐలైనర్‌ను దిగువ లోపలి భాగంలో కనురెప్ప వెంట్రుకల లైన్ యొక్క బేస్ వద్ద వర్తించవచ్చు. ఈ ప్రక్రియ కోసం మనం ఉపయోగించే వివిధ సామాగ్రిని ఇప్పుడు చూద్దాం. బ్రష్లు, ఐలిడ్స్ ప్రైమర్, హైలైటర్, ఐషాడో, ఐలైనర్, ఐలాష్ కర్లర్, మస్కారా. ప్రాథమిక కరెక్టివ్ ఐ మేకప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. క్లయింట్ ఐలిడ్స్‌పై ఐషాడో ప్రైమర్ లేదా కొద్దిగా కన్సీలర్‌ని వర్తించండి. క్లయింట్ స్కిన్ టోన్‌కి మ్యాచ్ అయ్యే మ్యాట్ ఐషాడో లేదా కొంచెం లేత షేడ్‌ను ఎంచుకోండి. ఐషాడో బ్రష్‌ని ఉపయోగించి క్లయింట్ ఐలిడ్స్ అంతటా ఈ రంగుని వర్తించండి. కొంచెం ముదురు మ్యాట్ ఐషాడో షేడ్‌ని క్లయింట్ ఐలిడ్ యొక్క క్రీజ్‌కి వర్తించండి. క్రీజ్‌లో రంగును ముందుకు వెనుకకు కలపడానికి ఫ్లఫీ బ్లెండింగ్ బ్రష్ మరియు విండ్‌షీల్డ్ వైపర్ కదలికలను ఉపయోగించండి. హైలైటర్ షేడ్‌ను ఐబ్రో కింద బ్రో ఎముక భాగానికి వర్తించండి. ఇది ఈ భాగాన్ని పైకెత్తినట్లు హైలైట్ చేస్తుంది. అదనంగా క్లయింట్ కళ్ళు ప్రకాశవంతంగా మరియు కళగా కనిపించేలా చేయడానికి వాటి లోపలి మూలకు అదే హైలైట్ షేడ్‌ని వర్తించండి. క్లయింట్ ఐలిడ్స్‌పై ఐలైనర్‌ను వర్తించండి. క్లయింట్ ఐలాషెస్‌ను మెలితిప్పడానికి ఐలాష్ కర్లర్‌ని ఉపయోగించండి. ఆపై పొడవును మరియు పరిమాణాన్ని జోడించడానికి క్లయింట్ ఎగువ మరియు దిగువ ఐలాషెస్‌కు మస్కారాను వర్తించండి. కరెక్టివ్ మేకప్ అంటే సహజ లక్షణాలను మెరుగుపరచడం మరియు కావలసిన రూపాన్ని సాధించడం. వివిధ రకాల పెదవుల కోసం కరెక్టివ్ మేకప్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. లావు పెదవులు. మరింత చక్కటి ఆకృతి కోసం సహజంగా ఉన్న లిప్ లైన్ లోపల తేలికగా గీత గీయడానికి లిప్ లైనర్‌ని ఉపయోగించండి.
మీడియం నుండి డార్క్ షేడ్స్ ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోండి. మెరిసే వాటి కంటే మ్యాట్‌ను ఎంచుకోండి. లిప్‌స్టిక్‌తో చక్కగా బ్లెండ్ అవ్వడానికి లిప్ లైనర్ అంచులను తేలిక చేయండి. థిన్ లిప్స్ సన్నని పెదవులు. క్లయింట్‌కు సహజంగా ఉన్న లిప్ కలర్‌కి మ్యాచ్ అయ్యే లిప్ లైనర్‌ను ఉపయోగించండి. లావు పెదవులు ఉన్నట్లు కనిపించడానికి సహజమైన లిప్ లైన్ వెంబడి పెదవులను కొద్దిగా ఓవర్‌లైన్ చేయండి. పెదవులకు మీ క్లయింట్ ఎంపిక చేసుకున్న లిప్‌స్టిక్ షేడ్‌ను వేయండి. ఎక్కువ లావుగా కనిపించడానికి లేత లేదా బాగా కనిపించే కాంతివంతమైన రంగులను ఎంచుకోండి. అసమానమైన పెదవులు. అసమానతను సరిచేయడానికి పెదవి యొక్క సహజ ఆకృతిని అనుసరించి చిన్నగా ఉన్న వైపు గీత గీయడం ద్వారా ప్రారంభించండి. లావుగా ఉన్న పెదవి వైపు అవతలి వైపుకు మ్యాచ్ అయ్యేలా ఆకారాన్ని కొద్దిగా సరిదిద్దుతూ గీతను గీయండి. మీ క్లయింట్ ఎంపిక చేసుకున్న లిప్‌స్టిక్ షేడ్‌ను పెదవులకు రాయండి. దానిని రెండు వైపులా సమానంగా రాయండి. సన్నని పై పెదవి, కింది పెదవి. కింది పెదవి, పై పెదవిని సమతుల్యం చేయడానికి మరియు సరిచేయడానికి పెదవి రంగుని ఉపయోగించండి. దృష్టిని కింది వైపుకి ఆకర్షించడానికి మరియు మొత్తం పెదవి ఆకారాన్ని సమతుల్యం చేయడానికి కింది పెదవి, పై పెదవి మధ్యలో హైలైటర్‌ని కొద్దిగా రాయండి. చిన్న నోరు. మీ సహజమైన పెదవి రేఖకు కొద్దిగా వెలుపలిగా పెదవుల మీద గీత గీయండి. లిప్‌స్టిక్‌ను రాయండి. చాలా కొద్దిగా గ్లాస్‌ను పూయండి. క్యూపిడ్ బౌ పెదవులు. లిప్‌స్టిక్ మరియు లైనర్‌తో పెదవుల పక్కగా వంపు చేస్తూ పై పెదవుల పాయింట్‌ను పూరించవచ్చు. డ్రూపింగ్ కిందకు వంగిన మూలలు. నోటికి మూలలను తయారు చేయడానికి లైనర్ మరియు లిప్‌స్టిక్‌ను ఉపయోగించవచ్చు. కళ్ళు, ఐబ్రోస్ మరియు పెదవుల కోసం కరెక్టివ్ మేకప్ చేయడానికి అవసరమైన సామాగ్రిని ఇప్పుడు చూద్దాం. అవి లిప్‌స్టిక్, గ్లాస్, లిప్ లైనర్, లిప్స్ బ్రష్, లిప్ బామ్. పెదవులకు ప్రాథమికమైన మేకప్‌ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పెదవులను హైడ్రేట్ చేయడానికి మరియు నునుపైన క్యాన్వాస్‌ను రూపొందించడానికి లిప్ బామ్‌ను రాయండి. క్లయింట్ కోసం ఎంచుకున్న లిప్‌స్టిక్ షేడ్‌కు మ్యాచ్ అయ్యే లిప్ లైనర్‌ను అప్లై చేయండి. పెదవుల రకాన్ని బట్టి లిప్ పెన్సిల్‌ను యుక్తితో ఉపయోగించండి. లిప్‌స్టిక్‌ను నేరుగా పెదవులకు రాయండి. లేదా ఇంకా సరిగ్గా ఉండడం కోసం లిప్ బ్రష్‌ని ఉపయోగించండి. మధ్యలో ప్రారంభించి మూలల వైపుగా పెదవులకు లిప్‌స్టిక్ రాయండి. పెదవి అంతా సమానంగా లిప్‌స్టిక్ రాసేలా చూసుకోండి. పెదవులు లావుగా ఉన్నట్లు కనిపించడానికి ఎగువ మరియు దిగువ పెదవుల మధ్యలో కొద్దిగా హైలైటర్‌ను వర్ధించండి. ఈ టెక్నిక్ మీ పెదాలను మరింత బాగా కనిపించేలా చేస్తుంది మరియు వాటికి సున్నితమైన రూపాన్ని ఇస్తుంది. కరెక్టివ్ మేకప్ అంటే సహజ లక్షణాలను మెరుగుపరచడం మరియు కావలసిన రూపాన్ని సాధించడం. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. కనుబొమ్మలకు కరెక్టివ్ మేకప్‌ను చేసే విధానం, కళ్ళకు కరెక్టివ్ మేకప్‌ను చేసే విధానం, పెదవులకు కరెక్టివ్ మేకప్‌ను చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.